Daily. Taste the Daily. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా నటించిన చిత్రం ది రాజా సాబ్. కల్కి 2898 AD సినిమా తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం. ప్రభాస్ బాహుబలి తర్వాత అన్ని రెగ్యులర్ మాస్ తో పాటుగా డివోషనల్ లవ్ సినిమాలు చేశాడు. కానీ హర్రర్ కామెడీ జోనర్ లో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో మారుతి చెప్పిన లైన్ చెప్పడంతో ది రాజా సాబ్ సినిమా చేశాడు. ఇక రాజా అలియాస్ రాజా సాబ్ తన నానమ్మ గంగమ్మతో కలిసి ఉంటాడు. అయితే ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తాత సంజయ్ దత్ కోసం వెతుకుతూ ఉంటాడు. అతను క్షుద్ర మాంత్రికుడు. ఈ టైంలో తన తాత చనిపోయిన విషయం తెలుస్తుంది రాజా సాబ్కి. కానీ తాత ఆత్మ మాత్రం నర్సాపూర్ అడవుల్లో ఓ భవనంలో ఉంటుంది. తన తాతను వెతికే క్రమంలో రాజా సాబ్ తన స్నేహితులతో కలిసి ఆ అడవిలో ఉన్న ఆ భవనంలో చిక్కుకుపోతారు. ఆ తర్వాత ఆ భవనం నుంచి ఎవరూ బయటకు రాలేకపోతారు. వాళ్ళందరినీ ఆత్మరూపంలో ఉన్న రాజా సాబ్ తాత తన తాంత్రిక మంత్రాల సహాయంతో అక్కడే ఉండిపోయేలా చేస్తాడు. ఈ క్రమంలో రాజా సాబ్ నానమ్మకు తాత వలన అనుకోని ప్రమాదం సంభవిస్తుంది. తన నానమ్మను కాపాడుకోవడానికి రాజా సాబ్ ఏం చేశాడు? చివరకు ఆత్మరూపంలో ఉన్న రాజా సాబ్ తాత ఏమయ్యాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక దర్శకుడు మారుతి ఏం చెప్పి ప్రభాస్తో ఈ కథను ఒప్పించాడో ఆయనకే తెలియాలి. ఓ గుళ్ళో బిచ్చగాడైన సంజయ్ దత్ క్షుద్ర తాంత్రిక విద్యలు నేర్చుకుని ఓ సంస్థానానికి యువరాణి అయిన గంగమ్మ అలియాస్ గంగాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు సంబంధించిన ఆస్తి అతనిదే అవుతుంది. కానీ అతను ఆమె దగ్గర విలువైన వస్తువులను తీసుకుని పారిపోవడం వెనుక ఉన్న లాజిక్ తెలియదు. ఆ తర్వాత తన భార్యను చంపితే మళ్ళీ కొన్ని శక్తులు వచ్చి తాను శాశ్వతంగా నిత్య యవనవంతుడై ఈ నిధిని అనుభవించవచ్చనే కాన్సెప్ట్ బాగున్నా ఎందుకో కన్విన్సింగ్గా ఉండదు. ఫస్ట్ హాఫ్ లో మారుతి ప్రభాస్ ను చూపించడమే పాటతో ఇంట్రడ్యూస్ చేయించడం, ఆ తర్వాత తాత జాడ కోసం 5 లక్షలు రిద్ది కుమార్ దగ్గర అప్పు చేసి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత క్యాన్సర్తో బాధపడుతున్న చిన్న పిల్ల చికిత్స కోసం 3 లక్షలు డొనేషన్ ఇస్తాడు. అక్కడ నన్నైన నిధి అగర్వాల్ను చూసి లవ్లో పడతారు. ఆ తర్వాత భైరవి పాత్రలో మాలవిక మోహనన్ డబ్బుతో ఎంట్రీ ఇవ్వడం, ఇక ప్రభాస్ ఇచ్చిన 3 లక్షలు రాజాసాబ్ తాత కొట్టేశాడని నిధి చెబుతుంది. ఇక కొట్టేసిన వాడు రాజాసాబ్ తాత అని నిధి అగర్వాల్ పాత్రకు ఎలా తెలుస్తుందనే పాయింట్ గురించి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో డబ్బులున్న పెట్టె కోసం ఓ ఫైట్ సీన్ పెద్ద సర్కస్ ను తలపిస్తుంది. ఇక ట్రోలర్స్ కు మారుతి చాలా స్టఫ్ అందించాడని చెప్పాలి. మొత్తంగా లాజిక్ ను పక్కన పెట్టి ప్రభాస్ వంటి కట్అవుట్ పెట్టుకొని సరైన కథనాలు రాసుకోవడంలో మారుతి తడబడ్డాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ విజువల్స్ పరంగా బాగున్న నానమ్మ సెంటిమెంట్ ఎమోషనల్ గా అంతగా కనెక్ట్ కాలేదు. ఇక హీరోయిన్స్ ముగ్గురిని పెట్టి వాళ్ళతో ఓ పాట, అది డిస్క్ డాన్సెస్ మూవీస్ లో నాచే నాచే పాట మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. ఇక సినిమాలో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. సంజయ్ దత్ క్షుద్ర మాంత్రికుడిగా అతని నటన బాగుంది, కానీ ఎక్కడో తేడా కొట్టినట్టు ఉంటుంది. ఇక సైకియాట్రిస్ట్ గా బోమన్ ఇరానీ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. మొత్తంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా కట్అవుట్ పెట్టుకొని ఏదో చుట్టి పడేసి గ్రాఫిక్స్ తో సినిమాను చుట్టేశాడు మారుతి. ఇక గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక తమన్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. ప్రభాస్ తన కట్అవుట్ కు తగ్గ
సబ్జెక్ట్ కాకుండా హర్రర్ కామెడీతో కొత్తగా ప్రయత్నించడం బాగుంది. కానీ కథనాలపై ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. ప్రభాస్ కామెడీ సీన్స్ లో ఎరగదీశాడు. ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. ప్రభాస్ తర్వాత సంజయ్ దత్ తన పాత్రకు 100% న్యాయం చేశాడు. ఆ పాత్రలో జీవించేశారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రితిక్ కుమార్లకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఇక పాటల్లో మాత్రం తమ గ్లామర్ చూపించడానికి ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. ఇక ప్రభాస్ నానమ్మ పాత్రలో నటించిన జరీనా హవాబ్ నటన బాగుంది. ఇక బోమన్ ఇరానీ కాసేపు ఆయన తన యాక్టింగ్ మెప్పించిన సినిమాలో ఆయన పాత్రను సరిగ్గా వాడుకోలేదు. ఇక మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.